హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజెడ్ బటన్ కుమమ్మ 2.0. ఓకే, వీడియోస్ పెట్టాక చాలా రోజులైంది. సో కొంచెం వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల యూట్యూబ్లో వీడియోలు పెట్టలేకపోయినా ఇక్కడ రెగ్యులర్గా బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్లని అప్లోడ్ చేస్తూ ఉంటా. దయచేసి నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఈరోజు టాపిక్ ఏం మాట్లాడుకుంటున్నాం అంటే బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష. దీని గురించి ఆల్రెడీ 4 ఎపిసోడ్లు అయితే అప్లోడ్ చేసారు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం క్లియర్గా. సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే 3 సీజన్లు చూసిన ఒకటేసారి యాక్చువల్లీ వీడియోలు పెడదాం అనుకున్నా కానీ పెట్టలేకపోయినా. సో 3 వీడియోలకు సంబంధించి అంటే 4 ఎపిసోడ్లకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఎవరెవరు టాప్ 15లోకి పోయిపోతారు, ఎవరెవరు ఇంటికి దొబ్బెత్తారు, ఎవరెవరు ఎట్లున్నారు, ఎవరెవరు ఏం కథ, నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం ఎట్లా జరిగింది, నవదీప్ ఏ విధంగా ఓవర్ యాక్టింగ్ చేసిండు, అంటే మంచిగానే చేసిండు అనుకో, లాస్ట్లో కొంచెం ఏదో దమ్ము శ్రీజన ఉంది ఆమె కదా, ఆమె విషయంలో కొంచెం ఏదో తేడా కొట్టినట్టు అనిపించింది నాకు. సో మాట్లాడుకుందాం, అన్ని వాటి గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ వెల్కమ్ బీబీ అగ్ని పరీక్ష సీజన్ 9. 3 ఎపిసోడ్లు జరిగినాయి. 3 ఎపిసోడ్ అంటే మొన్న 4 ఎపిసోడ్లు అనుకో. 3 ఎపిసోడ్లల్లో ఏం జరిగిందంటే లొట్టపీస్, అంతే లొట్టపీస్ వ్యవహారం జరిగింది అంతా. 20,000 మంది అప్లై చేస్తే అందులో 400 మందిని ఎంతమందిలో ఫిల్టర్ చేసి లాస్ట్కి 40 మంది, ఆ 40 మందిని మళ్ళీ ఫిల్టర్ చేసి లాస్ట్ టాప్ 15 లెక్క పెట్టిండ్రు. ఆ టాప్ 15 లెక్క వెళ్ళి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ ఒక 5 మందిని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారట. బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు 2 హౌజులు, ఒకటి సామాన్యులకి, ఒకటి సెలబ్రిటీస్కి. యాక్చువల్లీ ఇందులో రిచ్ హౌస్, పూర్ హౌస్ ఉంటుంది. అటు రిచ్ హౌస్ ఎవరికి ఇస్తారు, సామాన్యులకి ఇస్తారా లేకపోతే కామన్ మ్యాన్స్కి ఇస్తారా లేకపోతే సెలబ్రిటీలకి ఇస్తారా? రిచ్ హౌస్. పూర్ హౌస్ ఎవరికి ఇస్తారు, కామన్ మ్యాన్స్కి ఇస్తారా సెలబ్రిటీస్కి ఇస్తారా? యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటారంటే రిచ్ హౌస్ సెలబ్రిటీలకి, పూర్ హౌస్ కామన్ మ్యాన్స్కి ఇస్తారని చెప్పి అనుకుంటారు కదా, కానీ అది జరగదు. చూడండి కంపల్సరీగా దానికి కూడా ఒక టాస్క్ పెడతారు. టాస్క్ అనేది ఉంటుంది కంపల్సరీ. టాస్కులు లేకుండా బిగ్ బాస్ షో అనేది లేనేం లేదు. కంపల్సరీ టాస్కులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఫిట్టింగ్లు ఉంటాయి, లొట్టపేసే వ్యవహారాలు చాలా ఉంటాయి. సో ఎవరికి ఏది ఇస్తారనేది టాస్కుల ద్వారా తెలుస్తుంది అన్నట్టు. సో సామాన్యుడైతే ఒక 5 మంది పోతారని చెప్పి తెలిసింది. కామన్ మ్యాన్స్, సెలబ్రిటీస్ ఎవరెవరైతే మనం తర్వాత మాట్లాడుకుందాం. లిస్ట్ ఇంత చాట ఆడంత వచ్చింది బయటికి. కాకపోతే అది ఎంతవరకు కరెక్ట్ ఉంటేనే నేను పెడతాను వీడియోలు, కరెక్ట్ లేకపోతే నేను పెట్టాను అన్నట్టు. సో అది ఎంతవరకు వచ్చింది ఏంటని తర్వాత గురించి మాట్లాడుకుందాం. నిన్న జరిగిన ఎపిసోడ్ నెంబర్ 4 గురించి మనం మాట్లాడుకుందాం. సో 6 మెంబర్స్ ఆల్రెడీ టాప్ 15కి సెలెక్ట్ చేయాల్సిన మెంబర్స్లో నుంచి ఎపిసోడ్ 3లో 6 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసారు. 6 మెంబర్స్ ఆల్రెడీ టాప్ 15లోకి అయితే వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఎవరనేది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, పేర్లు చెప్తాలే తర్వాత మళ్ళీ. అదే శ్రేయ, శ్వేత, ప్రసన్న, అనుష, పవన్, ఎవరో డాక్టర్ పాప నటం పేరు రాసలే, డాక్టర్ పాప ఎక్కడెక్కడ ప్రియానా దాలియా రాసి పెట్టుకున్నా, మర్చిపోతా. ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకోవాలి, అది ఏం జరిగింది గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టం. సో అందుకే రాసి పెట్టుకున్నా. మొత్తం అంటే మ్యాక్సిమం గుర్తుంది, ఎక్కువ శాతం నేను జస్ట్ పేర్లు అవి రాసుకుంటా అంతే. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం అనవసరమైన చదువు పెట్టకుండా. సో నిన్న జరిగిన సీజన్ 9 అగ్ని పరీక్ష యొక్క 4th ఎపిసోడ్లో నవదీప్ గారు, బిందు మాధవి గారు, మన అభిజిత్ గారు వీళ్ళు వచ్చారు. శ్రీముఖి వచ్చింది. సెలెక్ట్ అయిన 6 వచ్చారు. సెలెక్ట్ కావాల్సిన ఇంకా 9 మంది ఉన్నారట. వాళ్ళలో 15 మంది మెంబర్స్లో నుంచి 9 మందిని మళ్ళీ సెలెక్ట్ చేస్తారు అన్నట్టు. 16 మంది ఉన్నారు. 16 మందిలోకి వెళ్ళి 9 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 9 మందిలోకి వెళ్ళి నిన్న జరిగిన ఎపిసోడ్లో ఒక 5 అనుకుంటా, 5 సెలెక్ట్ చేసారు అన్నట్టు. ఇది పెట్టే గేములు ఎట్లుంటాయి ఏందో అయితే, చిన్నపిల్లలు ఆడుకునే గేములు పెడతారు, నాకు అర్థం కాదు. కానీ బిగ్ బాస్లో అదే లొల్లి ఉంటారు, దాని రిలేటెడ్గా అగ్ని పరీక్షలో కూడా అదే లొల్లి ఉంటారు. బుగ్గలు వల్ల కొట్టుకున్నాడు, ఫుడ్ తినడు, ఫ్రెండ్కి ఫోన్ చేసి పైసలు ఏమన్నాడు, అదైతే మరీ దారుణ. లాస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేసి పైసలు ఏమన్నా చెప్తే దాని గురించి నువ్వు మాట్లాడతా. సో ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 4 చూసిర్రో నేను చెప్పే విషయాలు మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే, ఎంతవరకు నచ్చుతాయి అనేది చూడండి. అండ్ 6 మెంబర్స్లో
ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. ఇంకా 9 మెంబర్స్‌ని సెలెక్ట్ చేయాలి. ఆ ప్రాసెస్ గురించి జరిగింది. ఫస్ట్ ఎపిసోడ్ యొక్క పేరు ఏం పెట్టిర్రంటే 'డేర్ ఆర్ డై' లెవెల్ 1. లెవెల్ 2 ఇగ రేపొత్తది మళ్ళా. లెవెల్ 1లో ఒక 5 మంది సెలెక్ట్ చేసిర్రు. లెవెల్ 2లో ఇంకొక 9 మందిని సెలెక్ట్ చేస్తే పని అయిపోతది. ఇంకొక నలుగురిని సెలెక్ట్ చేస్తే పని అయిపోతది. సో, అందులో మొదటగా మన నవదీప్ గారు ఏం చేశారంటే ఒక ఇద్దరిని పిలిచిర్రు. ఫస్ట్ ఒకళ్ళనే పిలిచిర్రు. డేర్ అండ్ డై. హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ని పిలిచారు అనొచ్చు. ఆ తర్వాత పిలిచిన తర్వాత ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకో నీ కాంపిటేటర్గా అని చెప్పి అన్నారు. అందులో అతని పేరేం పేరు రితేష్ తేజ అని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు అతను చూజ్ చేసుకున్నాం అంటే గ్రూప్ డిస్కషన్లో చిన్న ఇష్యూ జరిగింది. అది అయిపోయిన తర్వాత కూడా కొంచెం పర్సనల్గా వెళ్ళిండు. సో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అంటే నాకు కొంచెం పర్సనల్గా ఫీల్ అయిపోయి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. సో అందుకే ఆయన సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఆయనే కావాలి కాంపిటేటర్ అని చెప్పి అన్న తర్వాత ఇదేదో తేడా ఉంది అనుకొని నవదీప్ ఏం చేసినట్టే లేడీస్ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. లేడీస్ లెవెల్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే శ్రీజ దమ్ము శ్రీజని శ్రీజని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి ఇదంతా పెట్ట కాదు మేము సెలెక్ట్ చేస్తాం అని చెప్పి ఆయన సాయి కృష్ణ అంటే అని సెలెక్ట్ చేసి పంపించినట్టు. సో ఇద్దరికి మధ్య ఒక పోటీ జరుగుతుంది. మధ్యలో ఒక బల్ల పెడతారు. బల్లలో బట్ట కప్పుతారు. బట్ట కింద ఒకటి పెడతారు. ఒకవైపు షేవ్ చేసుకోవాలి అంటారు. ఆబ్వియస్గా ఇద్దరు ఓకే అంటారు. యాక్చువల్లీ ఇక మాస్క్ మ్యాన్ ఏంటంటే తొందరగా రియాక్ట్ అయిన అన్నట్టు. ఇందులో పెట్టిండు ఓకే అన్నాడు. స్టార్ట్ అయింది. తీసుకున్నాడు డబ్బా దబ్బా 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 గిక్కుంటానే ఉన్నాడు రిమర్ తీసుకొని. అసలు ఆవుతలేడు. ఎక్కడ ఆవుతలేడు, ఎక్కడ ఆలోచిస్తలేడు, ఎక్కడ అదైతలేడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అలా బిగ్ బాస్ అయిపోయేంత వరకు హాఫ్ గుండుతోనే ఉండాలి. వెనకాల పెరిగితే నీ అదృష్టం, పెరగకపోతే మళ్ళీ గిక్కోవాలి. వెనకాల పెరిగితే అదృష్టమే కదా, మళ్ళీ హాఫ్ గుండుతో ఎట్లుంటాడు. సో ఓకే పర్లేదు, డేర్గా స్టెప్ వేసిండు. గోల్డెన్ చైర్కి వెళ్ళిపోయిండు. టాప్ 6లో ఉన్న వాళ్ళకి పోయి యాడ్ అయిపోయిండు. సో ఇదైతే ఓకే మెచ్చుకోవచ్చు. ఎందుకంటే చాలా క్విక్గా హాఫ్ గుండు కొట్టించుకున్నాడు. హాఫ్ గుండుతోనే షో మొత్తం ఉండడు అంటే కొంచెం ఏదోలా ఉంటుంది. కానీ బిగ్ బాస్ కోసం ఏమైనా వేస్తారు కదా, అట్లా నడిచిపోయింది అన్నట్టు. తర్వాత శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చేసి ఒకటి ఒక టాస్క్ ఇస్తుంది అన్నట్టు. అదేంటంటే నీ బాడీలో ఒక దగ్గర టాటూ పొడిపించుకోవాలన్నమాట. ఆమె లూజర్ అనే టాటూ పొడిపించుకోవాలన్నమాట. ఆ టాటూ ఎట్లా పొడిపించుకుంటావు? నుదుటి మీద పొడిపించుకోవాలి. దీనికి ఎవరు సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళిద్దరు ఎవరు, ఊర్మిళ మటాత్కర్, శ్రీజ. వీళ్ళిద్దరు ఊర్మిళ మటాత్కర్ శ్రీజ అంటే వాళ్ళు ఇద్దరు వచ్చారు అన్నట్టు. ఈ ఊర్మిళ మటాత్కర్ ఎవరో ఉన్నారు కదా, ఆ క్యాండిడేట్ ఏంటంటే నేను లూజర్ని కాదు, నేను పొడిపించుకోవడం నాకు అవసరం లేదు, నేను కావాలంటే డేంజర్లోనే కూర్చుంటాం మళ్ళా అన్నది. కానీ శ్రీజ దమ్ము శ్రీజన ఏమనే దమ్ము శ్రీజ అంటారు, నేను పొడిపించుకుంటా, లూజర్ అయినా పొడిపించుకుంటా, ఎక్కడైనా పొడిపించుకుంటా, పొట్టపట్టు అంటది. ఇందిరా నాయన ఎట్లుంది ఇది? ఫస్ట్ థర్డ్ ఎపిసోడ్లో చూసినప్పుడు ఇదేమో లేరా నాయన, శ్రీముఖి కంటే నోరేసుకొని వాడిపోయి గయాలు వచ్చింది ఈ షోలకి అని అనుకున్నా. కానీ అంటే చెయ్యాలి, బిగ్ బాస్లోకి ఎలాగైనా వెళ్ళాలి, సాధించాలి అన్న పట్టుదల మాత్రం ఆ అమ్మాయిలో కనిపించింది. సో ఆ అమ్మాయి అయితే బాగా మంచి అనిపించింది. అంటే బాగా వాగుడుగా ఎక్కువ వాగుతుంది అన్నట్టు ఆ శ్రీజ అన్న అమ్మాయి. సో శ్రీజ ఊర్మిళ మండలికర్ దాంట్లో శ్రీజ అయితే ఇక్కడ ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పి పచ్చబొడుపు అయితే పొడిపించుకుంది. సో యాక్చువల్లీ గోల్డెన్ చైర్కి వెళ్ళిపోయింది. ఇద్దరు అయితే వెళ్ళిపోయారు. తర్వాత అభిజిత్ వచ్చిండు. అభిజిత్ ఇద్దరిని పిలిచిండ్రు, అబ్బు ఆ తర్వాత పవన్. అబ్బు పవన్ అనే ఇద్దరిని పిలిపించిండు. తిండి టాస్క్ ఒకటి పెట్టిండు. తినాలి, మీకున్న బరువులకి ఒక బరువు ఒకేలా పెరగాలి 10 నిమిషాలల్లా. నీ అమ్మ ఆ టాస్క్ ఏదో నాకు పెడితే నీ అమ్మ ఒక కేలు ఎదురాలి ఆయన మొత్తం కుమ్ముకు మొదలు పెట్టండి. సో అది పెట్టిండు. అది అంతా చెప్తున్నా కదా, అన్ని పిల్లలు చేస్తారు, పిల్లలు ఆడుకునే వ్యవహారాలకే పెట్టినట్టే అవి. అది చూస్తే నాకేలా పోతుంది, అరే ఒక బిగ్ బాస్కి వెళ్ళే కంటెస్టెంట్లకి పెట్టాల్సిన టాస్క్ చేయాలి. వాళ్ళలో ఉన్న ఆ దమ్ము అనేది, ఆ
టాస్కులు చేయగలరా లేదా అనే దాని గురించి పెట్టాల్సిన టాస్కులేనా ఇవి అని చెప్పి నాకు అనిపించింది. నిజంగా నిజంగా చెప్తున్నా. ఇది అంటే హెయిర్ అంటే ఓకే. డైరీ చేసిండు, మాస్క్ మ్యాన్ హెయిర్ టకరగా కట్ చేసుకున్నాడు, ఓకే. ఇంకోటి పచ్చబొట్టు, ఈ ప్రతి బిగ్ బాస్లా ఎవడో ఒక పచ్చబొట్టు పిలిపించుకుంటే ఉంటుంది లొల్లిపై పెంట ఇదొకటి. ఈ అందులో కాకుండా ఇలా మళ్ళీ అగ్ని పరీక్షలో కూడా పచ్చబొట్టు ఓడిపించుకున్నది. మళ్ళీ ఇదొక లేని పని పీకిలు అర్థం అర్థం కాదు. మళ్ళీ అభిజిత్ వచ్చి తిండి పోటీ పెట్టిండు. బిగ్ బాస్లో ప్రతి సీజన్లో ఏదో ఒక చోట కామన్ తిండి పోటీ కంపల్సరీ ఉంటుంది. అది కూడా తీసుకొచ్చి అగ్ని పరీక్షలో పెట్టిండు. సో ఇందులో పవన్ విన్ అయిండు. 1 కేజీ పెరిగిండు, ఒక 1.5 కేజీ అట్లా పెరిగిండు. గోల్డెన్ సీట్కి వెళ్ళిపోయాడు. తర్వాత బిందు వచ్చింది. అబ్బా ఏమన్నా టాస్క్ పెట్టిందా, నేను ఆర్డర్లోనే సెలెక్ట్ చేసుకుంటా, ఆర్డర్లో లేచి నిల్చుండగానే ఉన్న ఆర్డర్లు అందరూ లేచి నిల్చున్నారు. అందులో మీరే డిసైడ్ చేసుకోరు. ఇవి మీకు ఎవరిని కాంపిటేటర్గా వస్తారు, ఎవరు ఇద్దరు పోటీ చేస్తారో మీరే డిసైడ్ చేసుకొని ముందుకు రండి అని చెప్పన్నారు. అందులో ఇద్దరు వచ్చిర్రు, అలెఖ్య, ఇంకొక ఆమె పేరు ప్రియా దాలియా. ఓకే, వీళ్ళు ముగ్గురు వచ్చిర్రు. వచ్చి ఏం చేసిర్రు, బెలూన్ కట్టుకున్నారు. ఎవరైతే ఒక చెయ్యి వెనుక పెట్టుకొని వెనకాలన బెల్లని వాళ్ళు కొడతారో వాళ్ళు విన్నర్ అన్నారు. ఇందులో పేరు ప్రియా అంటే ఆమె గెలిచింది. మళ్ళీ శ్రీముఖి వచ్చి మధ్యలో ఇంకో టిస్ట్ పెట్టింది. ఏంటిదో తెలుసా, 3 సార్లు వాళ్ళ కొట్టాలన్నది, ఒక్కసారి కాదు. వాళ్ళు జాగారు. అబ్బా ఏం చెప్పినవారు, ఫస్ట్ ఒకటేసారి వాళ్ళు కొట్టమని చెప్పాను, మళ్ళీ 3 సార్లు అని చెప్పి టిస్ట్ పెడతాయిందని చెప్పి వాళ్ళ మనసులో తెచ్చుకున్నారు కంపల్సరీ శ్రీముఖిని. నాకు అర్థమైపోయింది, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు అర్థమైపోయింది ఆల్రెడీ. సో సర్లే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. అందులో దాలియనో పేరుంది, ఆమె గెలిచింది. లాస్ట్ దాంట్లో ప్రియ గెలిచింది. ప్రియ వెళ్ళిపోయింది గోల్డెన్ సీట్కి. వీళ్ళు సీల్ టేస్ట్ పెడతా అంటే నాకు నిజంగా చూస్తా అంటే ఒకటే లవ్వచ్చు. ఇప్పుడు ఫస్ట్ 3 సీజన్లలో సెలెక్ట్ చేసిన 6గురిని ఎట్లా సెలెక్ట్ చేసిరంటే వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళు ఏం చేసిరు, ఎంటర్టైన్మెంట్ చేసిర్రా లేదా, ఎట్లా చేసిర్రు, ఎంత హైట్ ఉన్నారు, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉండగలుగుతారు, ఏ విధంగా సఫర్ అవుతారు, ఏ విధంగా ఆ బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అనే దానిలో ఆలోచించి కరెక్ట్ పర్సన్స్ని అయితే సెలెక్ట్ చేసిర్రు. ఓకే, అంతవరకు మెచ్చుకుంటా. ఈ సోషల్ మీడియాలో రచ్చ చేసి నేను బిగ్ బాస్కి వెళ్తా, నన్ను బిగ్ బాస్ తెలియజేయండి అని నిరాహార దీక్షలు చేసి రోడ్ అవన్నీ చేసి ఇట్లా చేసిన వాళ్ళందరినీ మ్యాక్సిమం అందరినీ తరిమి కొట్టేసిండు. ఇందులో నాకు తెలిసినంత ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నట్టు కూడా నాకు అనిపిస్తారు. వాళ్ళలో ఒకరు కూడా నాకు తెలియదు, నిజం చెప్తున్నారు. ఎందుకంటే నేను ఫాలో అవుతా, యూట్యూబ్ చూస్తా, ఇన్స్టాగ్రామ్ చూస్తా, అన్నీ చూస్తా కాబట్టి చూసినట్టు గుర్తున్నాయి. కానీ అంతగానో ఫాలో అయ్యేటోళ్ళు, పక్కా ఫలానా వ్యక్తి ఫాలో అయ్యేటోళ్ళు వాళ్ళు నేను చూసినంత వరకు అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసిన దాంట్లో ఎవరు లేరు. అంతవరకు 3 జడ్జెస్కి అయితే 100కి 100% మార్కులు వేయచ్చు. మంచోళ్ళని సెలెక్ట్ చేసారు. మంచోళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో వీళ్ళకి పెట్టే టాస్కులు ఉంటాయి చూసినా, చిన్న చిన్న బిలబిత్రి టాస్కులు అన్నీ. అబ్బా కొంచెం మంచి ఇంట్రెస్టింగ్, మంచి చూసేటట్టు ఉండేటట్టు పెట్టాలి. బిగ్ బాస్ లవర్స్కి యాజ్ యూజువల్ నచ్చుతుంది అనుకో, నాకు నచ్చుతుంది అనుకో. అంటే నాకు నిన్న పెట్టిన టాస్కులు చూస్తున్నా నాకు అసలు మంచి అనిపించలేదు. 2 మంచి అనిపించినాయి. ఒకటి ఏం ఆలోచించకుండా డేర్గా గుండు కొట్టుకోవడం ట్రిమ్మర్ పెట్టి. తర్వాత మళ్ళా శ్రీముఖకి వచ్చింది. శ్రీముఖకి వచ్చి షకీబ్, కల్కి. ఇది షకీబ్ను పిలిచింది. షకీబ్ నువ్వు ఎవరినైనా ఒకరు సెలెక్ట్ చేసుకో అంటే నేను నా ముందున్న కల్కిని సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకు అంటే మాది ఒకటే భాష, మాది ఒకటే లాంగ్వేజ్, మాది ఒకటే ఊరు అన్నట్టు ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ టాస్కులో ఒకరు బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒకరితో ఈ టాస్క్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకరికి మళ్ళీ అది చెప్తే టాస్క్ అన్న తర్వాత ఈ షకీబ్ బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ ఫ్రెండ్కి ఎవరికైనా ఫోన్ చేసి మ్యాక్సిమం అమౌంట్ ఫోన్పే అంటే నీ అకౌంట్లోకి ఏమని చెప్పు, ఎవరు ఎక్కువ అమౌంట్ అనేది అకౌంట్లోకి ఇప్పించుకుంటారో వాళ్ళే విన్ అయినట్టు అంటారు. మా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక 1000 రూపాయలు అయ్యరా బాబు అంటే 100 సార్లు ఆలోచిస్తారు. ఒకరు కూడా 1000 రూపాయలు అయ్యాడు. అట్లున్నది. ఇక మా ఫ్రెండ్ గారి గురించి ఎందుకులే కానీ ఇక్కడ చూద్దాం. ఇక
ఆ కలికేక ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్ ఆడు కూడా మామ 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 అంటుంది. ఇది బెదిరించింది. 90,000 అడిగింది. నేను షాక్ అయినా. ఎందుకంటే ఫోన్‌పేలో, గూగుల్ పేలో మాక్సిమం లిమిట్ 1,00,000 లోపలనే ఉంటది. మా లిమిట్ వరకు అడిగింది. కొంచెం తెలివిగా ఆలోచించి వెరీ గుడ్, అక్కడ మెచ్చుకోవచ్చు. అరే అన్న, 25,000 ఉన్నాయి ఇప్పుడు ఎట్లా అంటే ఎవరినో ఒకరు అడిగి ఏరా అరే ఎదవరే ఎయిరా ఎయిరా పనుంది ఎయిరా అర్జెంట్ రా అది ఇది అని చెప్పి వాడిని నానా హైరాణ చేసి నాకు తెలిసి లాస్ట్ మినిట్ వరకు వాడు ఇయ్యడేమో అదే 25,000 ఎత్తి సపరేట్ ఇవ్వకుంటాడేమో అని చెప్పి అనుకున్నా. అనుకున్న తర్వాత కొంచెం టైం అడిగిండు. 10 నిమిషాలు అయింది. సరే ఈలోపు టైం వేస్ట్ ఏం చేస్తాడు, బయట ఉన్న బకరాని లోపల వీరులు వాంతను కూడా ఇదే మ్యారేజ్ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు సమయానికి హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు తిరిగి కానీ ఈయనేం చేసిందంటే వీళ్ళు పిలిచిన తర్వాత ఈయన ఏం చేసి అరే ఇట్లా ఇంకా ఫోన్ చేసి పైసలు అడిగిన తర్వాత ఎవరు ఎక్కువ అమౌంట్ అన్నది ఇది క్లారిటీగా చెప్పలేదు అక్కడ. నిజం చెప్తున్నా, ఆమెకు చెప్పినంత క్లారిటీగా వీళ్ళు చెప్పలేదు. ఆమెకి ఏం చెప్పారు, మ్యాక్సిమం అమౌంట్ ఎవరు ఎక్కువ ఫ్రెండ్ దగ్గర నుంచి లేపించుకుంటారు వాళ్ళు నెక్స్ట్ అలా సెలెక్ట్ అయిపోతారు, ఆ గోల్డెన్ చైర్లో కూర్చుంటారు అని చెప్పారు. ఈయనకి ఏం చెప్పారు అంటే మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి, ఎంత అమౌంట్ వేస్తాడో అంత అమౌంట్ ఏమని చెప్పు, ఇద్దరు ఇట్లా అమౌంట్ ఎవరు ఎక్కువ ఉంటారు వెళ్ళిన అనే విషయం చెప్పలేదు ఫస్ట్. అంటే ఎవరి దగ్గర మ్యాక్సిమం అమౌంట్ ఉంటారు అనే విషయం చెప్పింది కానీ ఇట్లా క్లారిటీగా చెప్పలేదు అన్నట్టు. సో చెప్పలేదు కదా అని చెప్పి వీడేం చేసిండు మన బ్యాచ్ అన్నట్టు. నేను అనుకున్నా ఇటు వీడే 2,000 3,000 అడుగుతాడు కదా తలకల్లా. అది 90,000 అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత అడుగుతుందని చెప్పి. ఇవి అడిగిండు 10,000 అడిగిండు. సర్లే ఓకే. వీడేమనుకున్నాడు ఎంత తొందరగా చేయించుకుంటాడు బెస్ట్ ఏమో మరి అని వీడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. అక్కడ అయిపోయి 10,000 రూపాయలు అడిగిండు. 10,000 రూపాయలు అడిగినా సరే అని అంటే అక్కడ వేసేసి 10,000 రూపాయలు. కానీ అక్కడ అమౌంట్ రాలే. ఇంకా వీడికి 10,000 రూపాయలు వచ్చిన తర్వాత అక్కడ 50,000 రూపాయలు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిచినట్టు, ఫస్ట్ అమౌంట్ ఎవడెత్తాడో వాళ్ళు విన్ అయినట్టు చేయాలి. ఇలా ఎక్కువ అమౌంట్ అంటే తొందరగా ఎవరు అమౌంట్ పంపిస్తారో మ్యాక్సిమం వాళ్ళు లెక్క చేయాలి, అది మంచిగా ఉంటుంది. ఫస్ట్ 50,000 వేసిండు. తర్వాత కొద్దిసేపటికి మళ్ళా ఇతనికి రెండో ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఇతనికి మళ్ళీ నువ్వు ఇలా వాళ్ళే షాక్ అయిపోయారు 10,000 అడిగేసరికి. అదేమో 90,000 అడిగింది, ఏమో 10,000 రూపాయలు అడిగిండు, ఇది కరెక్ట్గా లేదే అని చెప్పి సీమోకి ఏం చేసిందంటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసింది. నీ ఇష్టం, మళ్ళీ ఒకసారి ఎవరికైనా ఫోన్ చేసుకో, మ్యాక్సిమం అమౌంట్ ఎక్కువ అమౌంట్ నీ అకౌంట్లోకి వచ్చేటట్టు చూసుకో అని చెప్పి నవదీప్ పక్క చలి చెప్తూనే ఉన్నాడు. వీనికి వెలగలేదు, అంటే అర్థం కాలేదు. మ్యాక్సిమం అమౌంట్ అంటే మన ఫోన్పేలో వేసేది ఫోన్పేలో ఎత్తారు. ఫోన్పేలో ఎంత మ్యాక్సిమం అమౌంట్ ఉంటుంది, 1,00,000 లోపలనే ఉంటుంది. ఆ దగ్గర అడిగితే బెటర్ కదా అన్నట్టు ఆలోచించలేదు. మళ్ళీ వాళ్ళ సిస్టర్కి ఎవరికో ఫోన్ చేసిండు, ఎంత ఎక్కువ అమౌంట్ నీ దగ్గర ఉంటే అంత ఎక్కువ అమౌంట్ పంపి అని చెప్పి అన్నాడు. ఎంత ఎక్కువ అమౌంట్ ఆమె దగ్గర 1,000 రూపాయలు ఉంటే కావచ్చు, సమయానికి ఉండాలి కదా. సో అక్కడి నుంచి 50,000 వచ్చిన తర్వాత అక్కడి నుంచి 40,000 వచ్చినాయి. మళ్ళీ ఎవరిది ముందు వచ్చినట్టు అంటే ఇది చూస్తున్నారు. ఈలోపు అక్క సిముక దాకా 40,000 వచ్చినాయి అని చెప్పి చూపించింది. ఓకే ఉండమ్మా అన్నది. మళ్ళీ అక్కడి తర్వాత మళ్ళీ 50,000 వచ్చినాయి. ఇన్ని పైసలు వేసి దోస్తులున్నారంటే ఎంత మంచి వాళ్ళు. సరేలే వాళ్ళ టాపిక్ ఎందుకులే కానీ. సో వేసారు. సో ఇక్కడ నాకు కరెక్ట్గా ఆమెకి కన్వే చేసినంత కరెక్ట్గా ఈయన కన్వే చేయలేదు. ఈ కన్ఫ్యూజ్ అయ్యింది కొంచెం. అంటే ఎంతో కొంత అమౌంట్ అడిగి వేయించుకుంటే విన్ అవుతామేమో అని చెప్పి అనుకున్నారు. కానీ మ్యాక్సిమం ఆమె కంటే ఎక్కువ అమౌంట్ ఉండాలనే విషయం వీడు అర్థం చేసుకోలేదు, వీనికి అర్థం కాలేదు. సో ఇది కొంచెం డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది. నాకు కూడా కొంచెం మంచి అనిపించలేదు. చూసిన తర్వాత వీళ్ళు సరే ఇక్కడ నేను ఏమైనా తప్పు చేసినా కరెక్ట్ చెప్పినా లేదా అని చెప్పి అక్కడ కూర్చొని అడిగితే మన దమ్ము సీజా చెయ్యి పైకి లేపింది. నాకెందుకు కరెక్ట్ అనిపించలేదు, అక్కడ కరెక్ట్ కన్విన్స్ చేసినట్టు లేదు అన్నట్టు ఏమో చెప్పింది. చెప్పిన తర్వాత సరే అమ్మ నువ్వు కూర్చో అన్న సీముకు చెప్పింది. వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నవదీప్ సారా ఆమెను పిలిపించి ఎక్కడి నుంచో వచ్చిందని వచ్చినట్టు ఉండక నువ్వు బిగ్ బాస్ని తప్పు పడుతున్నావా అది ఇది అని చెప్పి నోటికి వచ్చిందల్లా మాట్లాడిండు. అదేదో కొంచెం కరెక్ట్గా లేదు అని అనిపించింది నాకైతే. అంతే. అప్పుడు ఆమె డేర్గా
ఆ, ఆమె ఆమె లూజర్ అని చెప్పి నుదుటి మీద పచ్చబొట్టు ఓడిపించుకుంటా అన్నప్పుడు ఎంత బాగా మెచ్చుకున్నారు. ఇక్కడ ఆమెకి ఎందుకు కరెక్ట్ కాదు ఈ అమౌంట్ విషయంలో అన్నప్పుడు ఎందుకు పిలిపించి మరి అక్కడ నిల్చోబెట్టి మరి క్లాస్ వీకిండు అంత కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. నాకైతే అది కొంచెం శ్రీజ దమ్ము శ్రీజ విషయంలో కొంచెం కరెక్ట్ అనిపించలేదు. అలాగే షాకిబ్ విషయంలో కూడా కొంచెం కరెక్ట్ అనిపించలేదు. శ్రీముఖి చేసిన చేష్టల వల్ల కొంచెం ఓవర్ బిల్డప్ చేసారు ఇద్దరు కలిసి లాస్ట్లో. మొత్తానికి అయితే చిన్నపిల్లల టాస్కులు పెట్టేసి సెలెక్ట్ చేసారు ఒక 5 మందిని. ఇంకొక 4 ఉన్నారు. వాళ్ళని మళ్ళీ ఒక సీజన్లు పెట్టి మళ్ళీ చిన్న పిల్లల టాస్కులు పెట్టి మళ్ళీ గెలిపిస్తారు అన్నట్టు. సో ఇది అక్కడ జరిగిన పెంట పంచాయతీ. చెప్పుకోదగ్గ విషయాలంటే ఒక మాస్క్ మ్యాన్ ఒకటే కొంచెం మంచి అనిపించింది. టక్కన క్విక్గా రెస్పాండ్ అయిపోయి క్విక్ అది చేసి ఇంకోటి దమ్ము తేజేది. ఆమె కూడా నేను కంపల్సరీ బిగ్ బాస్లోకి ఉండాలి ఏమైనా చేస్తా అన్న వేలో ఆమె కూడా పచ్చబొట్టు అనేది ఈడ ఓడిపించుకున్నది చేతికి. ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పి. ఇంతకుముందు మన గీత మాధురిను శ్రీముఖి ఇద్దరు ఓడిపించుకున్నట్టున్నారు. సో ఇది అక్కడ జరిగిన పంచాయతీ. ముగ్గురు అంటే ఈ నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం మన అభిజిత్ ఎక్కువ ఏం అది కాలేదు, కానీ ఎక్కువ ఓవర్ వేసింది మాత్రం నవదీప్ శ్రీముఖి అని నాకు అనిపించింది. సో వీళ్ళ విషయంలో కొంచెం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ అభిజిత్ ఏమన్నా డిఫరెంట్గా, అంటే అభిజిత్ పెట్టింది కూడా పర్లేదు మంచిగానే ఉంది తిండి టాస్క్. వెయిట్ వేరు కాలే, అది కొత్తగా చూసిన అన్నట్టు. తిండి పోటీలు పెడతారు కానీ వెయిట్ మరి చెక్ చేయించి తినాలి ఎక్కువ తినాలి అంటే అలా తిన్నాను కూడా సదా అదవుతారు. ఇద్దరు వెయిట్ సేమ్ అంతే 71, 72 దగ్గరనే ఉంటుంది. సరేలే ఓకేలే, ఇదైతే ఇట్లా జరిగింది. సో అందుకే కొన్ని పేర్లు అవి రాసి పెట్టుకున్నా అంతే, ఏం లేదు. ఇక్కడ చూసి చెప్తున్నా అంటే పేర్లు రాసి పెట్టుకున్నా గుర్తుపెట్టుకున్నందుకు. అది గుర్తుంది కానీ అంత ఏం లేదు. ఇంతకుముందు జరిగిన 3 టాస్క్లు అంటే ఏదో అట్లా చేసిర్రు. సో మొత్తానికి అయితే ఇందులో నుంచి టాప్ 5కి ఎవరు పోతారు అని నాకు అనిపిస్తుంది అంటే ప్రసన్న హ్యాండికాప్డ్ పర్సన్ ఒక అతను, శ్రేయ అనే యాంకర్ కావాలని చెప్పి ఒక అమ్మాయి, అండ్ దమ్ము శ్రీజ ఆమె ఒకటి నాకు అనిపిస్తుంది. ఆర్మీ మ్యాన్ పవన్ అతను ఒకటి. సో వీళ్ళు ప్రియ వీళ్ళ 5గురు అయితే వెళ్తారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చూసింది మీకు చెప్పింది మీకేమైనా నచ్చితే ఇట్లా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ సంబంధించిన రివ్యూస్, అంటే రివ్యూస్ కాదు, ఇది నా అభిప్రాయం. అంత నేను రివ్యూ చెప్పేంత అది లేదు, కానీ అభిప్రాయం ఇట్లా ఉంది, ఇట్లా పెద్ద జరిగింది, ఇట్లా అది జరిగింది, చిన్నపిల్లల టాస్క్ పెట్టిర్రు, ఇట్లా తిట్టిరు, ఇట్లా కొట్టుకుంటారు, ఇదే పంచాయతీ చెప్తా ఉంటా, కొంచెం మంచిగా చెప్తా ఉంటా, కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఉంటా, కొంచెం మీరు నవ్వుకుంటట్టు చెప్తా ఉంటా. సో అది అక్కడ జరిగిన మ్యాటర్ బిగ్ బాస్ 4th ఎపిసోడ్లో. అంటే బిగ్ బాస్ అంటే సీజన్ 9 స్టార్ట్ కాలేదు, అగ్ని పరీక్ష 4th ఎపిసోడ్లో నిన్న జరిగిన పెంట ఇది. సో మళ్ళీ ఇవాళ మళ్ళీ 10 గంటలకు అప్లోడ్ అవుతుంది. మళ్ళీ ఒక 4 సెలెక్ట్ చేస్తారు. మళ్ళీ అక్కడ ఏం రచ్చరంబోలో చేస్తారు. ఇంకోటి ప్రోమో కూడా ఇచ్చారు. వర్చువల్గా ప్రోమో ఇచ్చేసి అల్దల్లగా నిల్చోబెట్టేసి సెల్ ఫోన్లోనే దాని మీద పెట్టేసి సుత్తలు ఇచ్చేసి సుత్తలతోనే ఆ సెల్ ఫోన్ మొత్తం బలగొట్టుర్రు అని చెప్పి, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళ బలగొట్టురు అని చెప్పి టాస్క్ ఇచ్చారు. గజుడు వెళ్తారు. అబ్బా ఎంత హట్ అయిపోయారు. తొక్కల ఫోను పోతే మళ్ళీ కొనుక్కుంటారు. అంటే 1,00,000-2,00,000 పెట్టి కొనుక్కున్న ఫోన్ అంటే కొంచెం బాధ అనిపిస్తుంది అనుకో. 10,000-20,000 ఫోన్లలో బగ్గగా కంపల్సరీ వాళ్ళకి కొడతారు. నేనైతే ఆలోచించకుండా సుత్త తీసుకుని దెబ్బేలు మన కొట్టి వాళ్ళకి కొట్టండి. కాకపోతే నాది కొంచెం పెద్ద ఫోన్ కాబట్టి నేను ఆలోచిస్తాను. ఓకే, నా డమ్మీ ఫోన్ ఉన్నది, అది అది తీసుకుపోతే సరే ఇద్దరు ఆలోచన. నాకు కూడా మెసేజ్ వచ్చింది, చాలా అప్లై చేసినా కానీ బాబు వీళ్ళు తీసుకోవట్లేదు, మర్యాదగా తప్పుకోలేవు, థ్యాంక్ యూ అని చెప్పి మెయిల్ వచ్చింది. కావాలంటే ఆ మెయిల్ నేను ఇక్కడ కింద ఎక్కడ దీనికి పెడతా పట్టు, అట్లా మెయిల్ చూడండి వచ్చింది. మర్యాదగా తప్పుకోమన్నారు. కానీ ఇంత ఘోరంగా పెంట చేసినంతగా పెంట నేనైతే చేయలేదు. ఒకడు నిరాహార దీక్ష, ఒకటి పాదయాత్ర, ఒకటి బెదిరించుడు, ఒకడు అల్లో, ఒకడు అది, ఒకటి ఇది. అబ్బా కానీ ఈసారి పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళని అయితే ఎవరిని తీసుకోలేదని చెప్పి కామన్ మ్యాన్గా అయితే నాకు అనిపించింది. ఓకే, ఆ విషయంలో జడ్జెస్ సక్సెస్ అయిపోయారు. సో మనం బాగా ఎక్కువసేపు మాట్లాడుకున్నట్టున్నాం. నెక్స్ట్ వీడియోల గురించి కొంచెం క్లారిటీగా క్లియర్గా, అంటే నేను యాక్చువల్లీ స్క్రిప్ట్ ఏం రాసుకోను, నేను ఇట్లా మాట్లాడాలి ఇట్లా చేయాలని చెప్పి. ఇక్కడ అనిపించిందే
చెప్పేస్తా ఉంటా. కొంచెం పేర్లు మర్చిపోతావు కాబట్టి పేర్లే రాసుకున్నా. నెక్స్ట్ టైం నుంచి అది కూడా రాసుకోను, కొంచెం గుర్తుపెట్టుకుంటా. సో అది ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు ఏమైనా నచ్చితే ఇట్లా కొంచెం లైక్, కామెంట్ వేసుకొని సబ్స్క్రైబ్ బటన్ దాన్ని కొంచెం నొక్కి పెట్టండి. అది మరి ఉంటా మరి. రైట్, బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. @ బటన్ నొక్కు మామ 2.0 సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.